ఓహో భక్తులంతా భయపడుతున్నారు ఈ విశ్వరూపాన్ని చూడలేక అని ఆ తల్లి సాధారణ శాంత స్వరూపినిగా కన్యారూపకంగా వాళ్ళందరికీ దర్శనం ఇచ్చేసరికి అప్పుడు అక్కడున్న ఆర్యవైశ్యులందరూ కూడా ఆ విశ్వరూపాన్ని చూసినటువంటి వాళ్ళందరూ విశ్వమాతకి జై, విశ్వమాతకి జై చెప్పండమ్మా, విశ్వరూపిణికి, విశ్వమాతకి, విశ్వవాసవికి అంటూ జేజేలు పలుకుతున్నారు. ఓ అమ్మ, ఓ వాసవి, ఎందుకంటే ఇన్ని రోజులు మేము నిన్ను మా ఇంట వెలిసిన ఏదో మా కన్యవు కదా అని, ఒక చిన్న పిల్లవి కదా అని, ఓ అమ్మాయి అని, కుమారి అని, వదిన అని, అక్క అని, చెల్లి అని, భగిని అని, సోదరి అని ఇలా నేను పిలుస్తూ ఉన్నామే కానీ ఏనాడు నిన్ను దేవతగా మేము పూజించలేదు తల్లి. ఇప్పటి నుంచి, ఈనాటి నుంచి ఈ విశ్వరూపాన్ని ప్రదర్శింపజేసిన నిన్ను మేము ఈ రోజు నుంచి మా కుల దేవతగా పూజిస్తాం, మా కుల దేవతగా ఆరాధిస్తాం అంటూ వాసవాంబకి, వాసవి మాతాకి, ఆర్యవైశ్య కుల దేవతకి అంటూ ఆ రెండవసారి విశ్వరూపాన్ని ప్రదర్శించిన రోజు నుంచే ఆ అమ్మవారిని కుల దేవతగా పూజిస్తున్నాం వాసవి మాత. అంతకు ముందు మనకెవరు మనకి కులదేవత? ఈశ్వరుడు, నగరేశ్వరుడు. మన కులదేవుడు ఎవరు? అంతకుముందు నగరేశ్వరుడు. ఏ విధంగా అయితే బ్రహ్మజ్ఞానుల ఇంట ఆ బ్రహ్మంగారు వెలిశారో అంతకుముందు వాళ్ళు వీర నరసింహస్వామిని కులదైవంగా భావిస్తూ వారి ఇంట వెలిసినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు వాళ్ళ కులదైవంగా బ్రహ్మంగారిని ఇప్పుడు పూజిస్తున్నారో అలాగనే మనము కూడా నగరేశ్వర స్వామి ఈశ్వరుడు మనకి కులదైవంగా ఉన్నప్పుడు ఆ పూజించిన తర్వాత అమ్మవారు మన కులదేవతగా ఆ విశ్వరూపాన్ని ప్రదర్శించిన నాటి నుంచే కులదేవతగా పూజిస్తున్నాం. ఈనాటికి మనం కులదేవతగా ఆరాధిస్తున్నాం. వాసవి మాత మనల్ని అందరినీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా మనకందరికీ వ్యాపార అనుగ్రహాన్నిచ్చి, వ్యాపారంలో ధన లాభాలనిచ్చి, కీర్తి ప్రతిష్టలనిచ్చి, గౌరవంగా మనకి సమాజంలో గౌరవ మర్యాదలను ఇస్తూ, మన కీర్తిని పెంచుతూ, మన ముఖమే లక్ష్మి కలగా, మన నాలుకయే సరస్వతి నిలయంగాను, మన దేహమే కీర్తి ప్రతిష్టలతోనూ, మన గ్రామములో త్రిమాతలుగా, మన గృహములో త్రిమాతలుగా, మన శరీరమే త్రిమాతలుగా మనల్ని ఇప్పటికీ అనుగ్రహించున్నటువంటి వ్యాపార అనుగ్రహ దేవతే మన కులదేవత వాసవి మాత. జై బలో